హలో హాయ్ మచ్చా. ఈ మధ్య రీ రిలీజ్లు బాగా ఎక్కువైపోతున్నాయి అబ్బా. ఏదైనా సరే అప్పట్లో చూసిన సినిమా ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. అలాగే చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యాయి. అయితే అందులో మన రవితేజ అన్న సినిమా కూడా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. రవితేజ నెక్స్ట్ అల్లరి నరేష్ ఇంకా శ్రీనివాస్ కూడా ఉన్న సినిమా ఒకటి ఏంటి అంటే శంభో శివశంభో. ఒకప్పట్లో ఈ సినిమా మామూలు ట్రెండ్ సెట్ చేయలేదు అబ్బా లవర్స్కి అయితే. ఖచ్చితంగా లవర్స్ అనేవాళ్ళు కంపల్సరీ సినిమా చూసేవాళ్ళు. సో అంత ఇంపాక్ట్ అనిపించింది అప్పట్లో ఈ సినిమా కానీ, ఆ సినిమా సాంగ్స్ కానీ. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. రవితేజ, శివబాలాజీ, అల్లరి నరేష్ ప్రముఖ పాత్రల్లో వచ్చిన లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ శంభో శివశంభో. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తన స్నేహితుడి ప్రేమ కోసం ముగ్గురు ఫ్రెండ్స్ చేసే త్యాగం ఈ సినిమా. తన స్నేహితుడి ప్రేమ గెలవడానికి ఈ ముగ్గురు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీలో చూపించారు. అయితే 2010లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నుండి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని సముద్రగని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియమణి హీరోయిన్గా మెప్పించింది. ఏదేమైనా కానీ గురు, అప్పట్లో చూసిన సినిమా ఇప్పుడు మళ్ళీ ఒకసారి థియేటర్లో అరుపులు కేకలు పెట్టుకుంటూ చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప. కానీ అందులో అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఆ చెవిటివాడిలా యాక్ట్ చేసే ఆ విధానం కానీ, నెక్స్ట్ బాగా చెప్పుకోదగ్గ ఇంకొక యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఆ సినిమాలో సునీల్ అన్న చేసిన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి తన పేరు నాకు తెలియట్లేదు కానీ ఆయన పంచ్ డైలాగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు కదా. ఆయన చేసింది కూడా చాలా అంటే చాలా అసలుకి చాలా నాకు మంచి ఫన్ అనిపించిస్తూ ఉండేది. ఫోటో దిగిన ఒక్క 2 నిమిషాల్లోనే వాల్ పోస్టర్లు రావడం, అసలు ఆ సినిమాలో చాలా అంటే చెప్పడానికి ఆ సినిమాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఈ సినిమా ఎంతమంది చూసారు? ఎన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మినిమం 1 గంట అయినా సరే సరిపోదు ఈ వీడియో. కానీ క్లైమాక్స్లో వాళ్ళ ముగ్గురు వాళ్ళని చంపకుండా వచ్చేస్తారు చూసారా, అది ఇంకా హైలైట్గా నిలిచింది. కాకపోతే అందులో అల్లరి నరేష్ గారి సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. రవితేజ గారి యాక్టింగ్ ఇక చెప్పకలా తిరుగులేదు అనమాట, అంత బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమాని మీరు ఎంతమంది చూసారో కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన సీన్ కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, లవ్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.